దేవుని చిత్తము కలిగి ఉండట ఎలా అంశం రాసుకున్నాడు. దేవుని చిత్తము కలిగి ఉండట ఎలా? నిజంగా కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఏమైతే మనం కలిగి ఉన్నామో దానిని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని చిత్తము కొరకు మాత్రమే మనందరం కూడా ఎదురు చూసే వారంగా ఉండాలి. అది తెలుసుకోవాలి. ఈరోజు దేవుని స్తోత్రం. ఇట్లా ఉంటే దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. ఈ విధంగా ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిని అవుతానని ఈ మధ్యాహ్నం నువ్వు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు జాగ్రత్తగా శ్రద్ధగా మనం వినిన వాటిని పాటించినప్పుడు మనం ఏమవుతాం అంటే నిజంగా దేవుని చిత్తము ఎలా జరిగించవాలనో మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనము దిమనస్కులమై ఉన్నాం, రెండు మనసులు కలిగి ఉన్నాం కదా. ఎందుకంటే ఇట లోకంలో ఉన్నాము, ఇట దేవునిలో ఉన్నాము. అందుకే మనం ఎలా ఉన్నామంటే మరి అలాగే నశించిపోతున్నాం మనం. అది దేవుని చిత్తం కాదు కనుక ఈరోజు మనము కొన్ని అంశాలు మనం చూద్దాం. చూడండి కొన్ని విషయాలు బైబిల్లో నుంచి. మొదటి యోహాను పత్రిక చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 17వ వచనం నుంచి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉన్న. చప్పట్లు కొట్టాలి మొదటిగా. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏమంటున్నాడు ఇక్కడ? లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది, దేవుని చిత్తమును జరిగించువాడు నిత్యము ఏముంటాడంట? ఎలా ఉంటాడంట? నిరంతరము నిలిచి ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పండి? ఎవరు నిరంతరం నిలిచి ఉంటారు? చెప్పండి ఒకసారి. అమ్మ ఎవరు? ఎవరికి వినపట్లేదా? ఎవరు నిత్యం నిలిచి ఉంటారు? మీరు కదమ్మా, వెనకాళ్ళు చెప్పండి ఒకసారి. మీకు వినపడి ఇంకా సౌండ్ పెట్టాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నిత్యము నిలిచి ఉంటారు? దేవుని చిత్తము జరిగించువాడు. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం ఏదో, దేవుని చిత్తం కాదు ఏదో మనం ఈరోజు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు నిత్యం నిలిచి ఉంటారంటే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము ఏమైంటాడు? నిలిచి ఉంటాడు. నిరంతరం అనగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అంతం వరకు. ఎందుకంటే అతడు దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తున్నాడు, దేవుని చిత్తమును నెరవేరుస్తున్నాడు గనుక నిరంతరము నిలిచి ఉంటాడు. మన జీవితాలలో మనం అటు ఇటు రెండు దిమనసు కలిగి, రెండు ఆలోచనలు కలిగి అటు ఇటు ఉండటం వలన నిరంతరము మనం నిలవలేము. దేవునికి స్తోత్రం. మనమంటే మనం కాదు, దేవుని చిత్తం నెరవేర్చిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం ఎవరైతే జరిగించగా వెలపట్టి ఉన్నారో అటువారు దేవుని చిత్తం మనం జరిగించే వారంగా ఉంటున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. కానీ మనం ఎలా ఉంటామంటే నిరంతరము నిలిచి ఉంటాం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటిని తట్టుకోగలిగినటువంటి శక్తి కూడా మన దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చిత్తమును మనం నెరవేరుస్తున్నాం గనక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చిన్న పిల్లలారా, ఇది ఏ గడి అంట? కడవరి గడియ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కడవరి గడియ. జాగ్రత్త పడాలి. ఈ కడవరి గడియలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, పాపక్షమాపణ కలగాలి, బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తుతో సావాసం కలిగి ఉండాలి. ఈ కడవరి గడియ ఎప్పుడు రాకట, ఎప్పుడు నిజంగా ఆయన వస్తాడో, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అందుకే దేవుని చిత్తం మనం జరిగించే వారంగా ఉంటే మనం నిరంతరము ఇక్కడ అక్కడ కూడా మనం నిలిచి ఉంటాము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకంటాడు చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు. ఎబ్రీ 10:7 వచనం చూద్దాం. అప్పుడు నేను గంధపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటివి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చిత్తం నెరవేర్చుటకు? చెప్పండి అమ్మా. దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు కూడా ఈ లోకానికి ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు చెప్పండి? తండ్రి చిత్తాన్ని.
ఆయన శరీరం ధరించాడు, మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కానీ నా తండ్రి నన్ను పంపాడని చెప్పిన ఆయన చిత్తము నెరవేర్చుటకు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఎన్ని శ్రమలు సహించాడు, ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని శోధనలు జయించాడు, ఎన్ని మాటలు జయించాడు. చివరికి ఆయనను మరణము వరకు కూడా ఆయనను శిలువకు అప్పగించి చంపివేశారు. దేవునికి స్తోత్రం. చివరి కడిగ వరకు కూడా ఆయన ఎలాగున్నాడంటే, తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను. అంతవరకు కూడా తండ్రికి ఇచ్చిన మాట శరీరంతో ఉన్నప్పటికీ, ఆయనకు రక్త మాంసములు ఉన్నప్పటికీ ఆయన ఆ బాధను సహిస్తూ, ఆ బాధను భరిస్తూ, ఎవరి చిత్తం కొరకంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకై తండ్రికి ఇచ్చిన మాటను ఆయన ఈ లోకంలో నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం అనేక మార్లు వాగ్దానాలు చేస్తూ ఉంటాం, అనేక సార్లు మాట ఇస్తూ ఉంటాం, కానీ ఏమైపోతూ ఉంటాం? తప్పిపోతూ ఉంటాం. అంటే అలాంటి వారు తండ్రి చిత్తమును నెరవేరుస్తారంటారా? చెప్పాలి ఒకసారి. నెరవేర్చరు. తండ్రి చిత్తమును నెరవేరిస్తే ఎన్ని వచ్చినా నిరంతరమును నిలిచి ఉంటావు. దేవుని స్తోత్రం. ఇక్కడ నిలిచి ఉంటావు, పరలోకంలో కూడా నువ్వు శాశ్వతంగానే ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరలోకంలో కూడా నువ్వు శాశ్వతంగా ఉంటావు. ఎందుకంటే చాలా మటుకు మనుషుల ఆలోచనలు, మనుషుల చిత్తాన్ని, మనుషుల తలంపులను నెరవేర్చడానికి చాలా వేగలు పడుతుంటారు. దేవుని చిత్తం ఏదో కనుగొనరు. దేవుని చిత్తం ఎలాగ నెరవేర్చాలో కూడా వారు ఆలోచించరు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని చిత్తం నెరవేర్చడం అంటే ఏంది? నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు పాపక్షమాపణ కలగాలి, మారు మనసు నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తుతో సమానంగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా కదా. దేవుని చిత్తము కలిగి ఉండటం ఎలా అంటే, వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాగుండవాలనో, ఎలా జీవించవాలనో, నువ్వు ఎలా మారు మనసు పొందవాలనో, దేనికి నువ్వు దూరం కావాలనో, దేని నుంచి నువ్వు విడుదల పొందాలనో ఈ ఆలోచనలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది లోకం కావాలి, యేసు ప్రభు కావాలనుకుంటా ఉంటారు. రెండు కుదరవు. దేవునికి స్తోత్రం. రెండు పడవల మీద ప్రయాణం కొనసాగదు. దేవునికి స్తోత్రం. నీ మనసుకు నీ ప్రయాణాన్ని కొనసాగించదు, పడేస్తుంది, ఎక్కడో పడిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే మనసు కలిగి జీవించాలి. యేసు క్రీస్తు ఆయనే మార్గము, సత్యము, జీవమైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మతం కాదు, మార్గం. ఈ మార్గంలో నడిచిన ప్రతి వ్యక్తి, ఈ మార్గంలో ప్రయాణం చేసిన ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవాన్ని చేరుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన ముందు మన గోల్ అదే, నిత్య జీవంలోనికి ప్రతి బిడ్డ చేరుకోవాలి. చేరుకోవాలంటే దేవుని చెప్పిన మాటలను నువ్వు విని ఆ మాటల ప్రకారం నువ్వు నడవాలి, వెళ్ళాలి. అప్పుడే దేవుని చిత్తము ఎలా నువ్వు నెరవేర్చుతావో నీకు అర్థమవుతుంది. దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఎక్కువ శాతము ఎలాగున్నామంటే నిరాశ కలిగి, మరి నిజంగా దేవుని చిత్తం ఎలా నెరవేర్చవాలనో కనుగొనలేక, మనము ఆ విషయాల నుంచి మనము తెలుసుకోలేక ఎలాగున్నామంటే, ఎలాగున్నాం? ఈ వారం ప్రార్థనకు వస్తాం, నెక్స్ట్ వారం వెళ్ళి తలనొప్పి తగ్గకపోతే ఎక్కడో తాయితో చిలువలో కట్టించుకొని నశించిపోతూ ఉంటాం, నెమ్మది లేక, సమాధానం లేక. ఇవన్నీ కూడా దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కొరకు నువ్వు నిలబడు, విశ్వాసంతో నిలబడు, కన్నీటి ప్రార్థన చేయి. సస్తే దేవుని దగ్గరికి వెళ్తాం, బ్రతికితే దేవుని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నువ్వెక్కడికి వెళ్ళినా నీ ప్రాణం అనేది, నీలో ఉన్న జీవం అనేది దేవుని చేతిలో ఉంది. మనుషుని చేతిలో, ఎవరి చేతిలో లేదు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు. దేవుని చిత్తమును ఏమైనదో ప్రార్థన చేయి. నీ బాధను బట్టి, నీకున్న శోధనను బట్టి కన్నీటి ప్రార్థన చేయి. దేవుడు నీకు విడుదలనిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అందుకే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? కింది మాట చూద్దాం. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. బలులు, అర్పణలు నీవు కోరలేదు గాని ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం కోరలేదంట? బలులు కోరలేదు, అర్పణలు కోరలేదు, నైవేద్యములు కోరలేదు,
ధూపములు కోరలేదు. ఆయనే ఒక బలి పశువుగా బలైపోయాడు. నీ పాపం కోసం, నా పాపం కోసం 3 మేకల మధ్య ఆయనను సిలువకేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాపము, నా పాపము నిమిత్తము ఆయన సిలువలో బలైపోయి మన కోసం ఆయన మరణించాడు. చెప్పండి ఒకసారి హల్లెలూయా. నువ్వు బ్రతకడానికై ఆయన చనిపోయాడు. దేవునికి స్తోత్రం. నువ్వు జీవించుటకై ఆయన మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి చిత్తమేదో నువ్వు ఎలా జరిగించాలో నువ్వు కనుగొనకపోతే మనం భూమి మీద ఉండి వ్యర్థము. చాలా మంది బలులు అర్పిస్తూ ఉంటారు. పాపం చేసేది నువ్వు, బలి అర్పించేది నోరు లేదానా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోరున్న నీవేమో, ధ్యానమున్న నీవేమో తప్పు చేశావు, నీకు రోగం వచ్చింది. ఇదిగో నేను కోడిని బలిస్తాను, నాకు రోగం బాగైతుందని చెప్పేసి నోరు లేని తీసుకెళ్ళి పోలేరమ్మకి ఇచ్చి, పోలేరమ్మకేమో తలకాయ కడతాడు, కోడినేమో తెచ్చుకొని తింటాడు. పోయిందా పాపము? చెప్పాలమ్మా, తినిందా? హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు ఈ ఆపత్ మొక్కులు, ఈ అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి చేతగాని పనులు? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మన కొరకు ఏమైపోయాడు? బలి పశువుగా మార్చబడ్డాడు. ప్రపంచం అంతటి కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆయన ధూపము కోరలేదు, ఆయన నైవేద్యములు, అర్పణలు, బలులు ఆయన ఏవి అడగలేదు. నీ హృదయాన్ని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ హృదయము దేవునికి ఇస్తే ఆయన అందులో ఉండాలని, ఆయన నీ బిడ్డగా, ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించాలని ఉన్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నీ దేహానికి ఏమేమో ఇస్తావు కానీ దేవునికి అనుమతి ఇవ్వట్లేదు. దేవుని ఇంకా చేర్చుకోవట్లేదు. మరి తండ్రి చిత్తం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నెరవేర్చాడు. మరి నువ్వు నేను ఎవరి చిత్తం నెరవేరుస్తున్నాం? ఎవరి చిత్తం నెరవేర్చడానికి ఉన్నాం ఈరోజు? మన స్నేహితుల కొరక, మన ఫ్రెండ్స్ కొరక, ఎవరి కొరకు చెప్పాలి ఒకసారి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవం ఇచ్చి, నడిపిసి, బ్రతికించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు చిత్తం మీద మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అది ఎప్పుడు నీకు నెరవేర్చబడుతుంది అంటే, ఈ మాటలు నువ్వు వినోలోపు నీలోనికి ఒక మార్పు రావాలి. నువ్వు మార్పులు నీకు రావాలి. ఇదిగో ప్రభా, నిజంగా నేను ఇంతవరకు కూడా మరి ఎలా జరిగించాలనే మరి కన్విజన్లో నేనున్నాను. ఈరోజు ఆ చిక్కు నేను తెలుసుకున్నాను. ప్రభా, ఈ రోజు నుంచి నేను మారు మనసు పొందుతాను, బాప్తిసం తీసుకుంటాను, నీతో నేను ఉంటానని ఒక తీర్మానంలో రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క చూస్తే మరి ఇది 2వ నెల వచ్చేసింది. 15 మందికి మనం బాప్తి. ఈ రోజు కూడా ఒక ఆయన మధు యవనస్తుడు, ఒకసారి లేచి నిలబడయ్యా. ఆయన యవనస్తుడు, ఆయన భీమన్పాడు అనుకుంటాను, భీమన్పాడు మైదుకూరు అవతల. దేవునికి స్తోత్రం. ఆయన యవనస్తుడు, అక్కడ నుంచి వచ్చాడు నేను బాప్తిసం కొరకు. ఈరోజు బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకంలో దేవుని దూతలు పండుగ చేసుకుంటాయి. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. నువ్వు బలిస్తే కాదు, నువ్వు అర్పణిస్తే కాదు, నువ్వు హోమం వేస్తే కాదు, ధూపం వేస్తే కాదు, నీ జీవితం దేవునికి అంకితం చేస్తే పరలోకంలో దేవుని దూతలు సంతోషిస్తాయి. ఈ లోకంలో ఉన్న నీవు ఆనందిస్తావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పాపము మనలో ఉన్నంత వరకు, శాపము మనలో ఉన్నంత వరకు, చెడు వ్యసనాలు మనలో ఉన్నంత వరకు సమాధానం ఎట్టుదో నీవు చూడలేవు. దేవునికి స్తోత్రం. నెమ్మది ఎట్టుదో నువ్వు చూడలేవు. ఎప్పుడు నువ్వు నసిగిపోతూ ఉంటావు, నలిగిపోతూ ఉంటావు. ఎందుకంటే పాపము నిన్ను ఏళ్తా ఉంది కనుక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. క్రీస్తుతో సావాసం కలుగు, క్రీస్తుతో స్నేహం చేయి, చెడు జీవితాన్ని విడిచిపెట్టు. నువ్వు ఎలా ఉంటావు చూడు ఒకసారి. ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? దేవుని చిత్తం నెరవేర్చబడి మనం ఎలా ఉంటాం? హల్లెలూయా. పరిశుద్ధమైన ఆనందకరమైన జీవితంలో మనం ఉంటాం. అందుకే నిజంగా ఇక్కడ ఇంకొక మాట చూద్దాం చూడండి. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం చూడండి. కొలస్సీ 1:9 చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:9. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం విన్నప్పుడు, దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నప్పుడు, అది పరిపూర్ణంగా అంగీకరించిన వారు ఏం చేస్తున్నారంటే ఇతరుల నిమిత్తం ఏం చేస్తున్నారు? చెప్పండి అమ్మా. ప్రార్థన మానక చేస్తున్నారని చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. ప్రార్థన అంతవరకు తెలియక ముందేమో మానారు. దేవుని చిత్తం ఎలా జరిగించాలో తెలియట్లేదు. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం ప్రారంభించారంటే ఇతరుల కొరకు ప్రార్థన మానక చేయడము ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అప్పుడు నువ్వేమవుతావు తెలుసు? ఆశీర్వదించబడతావు. అప్పుడు నువ్వేమవుతావు? దీవించబడతావు. ఇతరుల క్షేమం కొరకు, నీ కుటుంబం కొరకు, ప్రపంచం కొరకు, దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అప్పుడే తండ్రి చిత్తం నువ్వు నెరవేర్చిన వ్యక్తి అవుతావు.
ఏదో ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయకపోతే నాకు మళ్ళీ దయ్యం వస్తుందేమో అని చెప్పేసి 2 మాటలు మోకరించి పెదవుల మీద ప్రార్థన చేసుకొని, కన్నీళ్ళు లేకుండా, దుఃఖము లేకుండా పెదవుల మీద 2 మాటలు ప్రార్థన చేసుకొని అన్నం తిని పడుకోవడం కాదు. ఒక భారం కలిగి ప్రార్థన చేయాలండి. దేవునికి స్తోత్రం. ఏం కలగాలి? ఒక భారం కలిగి ప్రార్థన చేయాలి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు, ఈ సంగతి, ఏ సంగతి అది? ఏ సంగతి? దేవుని చిత్తము జరిగించి ఎలా తెలుసుకుని వాడు, ఎలా జరిగించాలో తెలుసుకుని వాడు, ఆ మాట వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును, అది ఎలాగంటే ఆయన చిత్తమును ఎలాగంట? పూర్ణముగా అంటే సగమా? ఇక నీలో ఏ కొరత ఉండకూడదు, నీలో ఏ కొత్తగా ఉండకూడదు. మనస్సు పూర్తిగా చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని చిత్తమును ఎలా చేయాలంట? పూర్ణముగా అంటే పరిపూర్ణముగా. ఇక నీలో ఎక్కడ లోపల మరి అసూయ కానీ, పగ కానీ, దేశం కానీ, లేకపోతే వ్యర్థమైనది ఏది నీలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వాక్యం వినిన నాటి నుండి ఇతరుల కొరకు ప్రార్థన మానక, వెడతెగక చేయుట సంఘం నేర్చుకున్నది. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. అప్పుడే దేవుడి చిత్తమును నెరవేర్చువారు మనం అవుతాం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యంలో సఫరులంటే, ప్రతి సత్కార్యం అంటే మంచిదేదో చేయాలి. దేవుని స్తోత్రం. క్రీస్తు నిమిత్తము ఇది మంచిదైతే మనం ప్రాణమైన పెట్టిన పరలోక రాజ్యంలో మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి సత్కార్యము, యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు, మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి సత్కార్యములను, ప్రతి మంచి కార్యమని తెలిస్తే నువ్వు వెనుదిరిగి వెళ్ళకూడదు, అది చేసే వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది అప్పైనా సరే, నీ దగ్గర లేకపోయినా సరే, నీ మనసుకు ఇది మంచి పని అని తోసిన ఎడల సత్కార్యం, మంచి కార్యం నువ్వు చేయాలి. అప్పుడు ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? చెప్పాలి మనం. దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే మనం ఏమై ఉండాలంట? పూర్ణమైన సఫరులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములు. ఎవరిని సంతోషపెట్టాలి? మన పక్కింటిని కాదు, లేదా మన ఫ్రెండ్స్ కాదు, మన స్నేహితులు కాదు. హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాలి? చెప్పండి అమ్మా. ఎవరిని? ఫస్ట్ యేసయ్యని సంతోషపెట్టాలి. అప్పుడే ఆయన చిత్తం మనం నెరవేర్చిన వారు అవుతాం. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని నెరవేరుస్తూ ఉంటాం? ఈ లోకంలో చూస్తే కదా, ఎవరిని సంతోషపెట్టాలనుకుంటూ ఉంటాం? మనకి ఇష్టమైన వాళ్ళను, మనకు నచ్చిన వాళ్ళను కదా, ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వాలనుకుంటాం, లేదా ఏదైనా పిలిచి పెట్టాలనుకుంటాం. అది దేవుని చిత్తమో కాదో చూడు. నువ్వు ఎలాగున్నావు అంటే, నువ్వు మనుషులను సంతోషపెట్టే వ్యక్తిగానే నువ్వు ఉన్నావు, కానీ మనసులను సంతోషపెట్టే ప్రతి వ్యక్తి ప్రభును సంతోషపరచలేడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. మనుషులు చూడాలని, మనుషులు సంతోషపడాలని నువ్వేదైనా మెప్పు కొరకు నువ్వు చేసావంటే నీ ద్వారా ప్రభు సంతోషించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొట్టమొదటిగా ప్రభు సంతోషపడే పని మనం చేయాలి. ఆ తర్వాత మనుషులు నీ దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు పెట్టకపోయినా అదే ప్రేమ ఉంటుంది, నువ్వు పెట్టినా అదే ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనుషులను సంతోషపరిచేవాడు ఆ మనిషికి పెట్టకపోతే ఆ మనిషి మళ్ళీ రోజు నీతో మాట్లాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగి ఉంటే నువ్వు పెట్టినా నువ్వు పెట్టకపోయినా అది నిన్న నేడు వేకరీతిగా ఒకటే ప్రేమ కలిగి ఉంటుంది. చెప్పకూడదాం. హల్లెలూయా. హల్లెలూయా. అది కలిగి ఉన్నప్పుడే దేవుని చిత్తం ఏదో మనము గ్రహించిన వారం అవుతాం. అది చాలా మందిలో లేదు, అది తెలుసుకోవాలి. సంఘంలో అదే కనుగొన్నారు. అది కనుగొని ఇతరుల నిమిత్తం మానక వారు ప్రార్థన చేస్తూ తండ్రి చిత్తమును పరిపూర్ణంగా నెరవేరుస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఉండటం వలన నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబాలు దీవించబడతాయి, ఇతరులు నువ్వు కూడా నువ్వు ప్రభులోనికి చేరుస్తావు. దేవునికి స్తోత్రం. అది కలిగి మనము
మనందరం కూడా అలా మార్చబడాలని దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అన్ని విషయంలో ప్రభును సంతోషపెడుతూ ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో అది తేజో స్థలమైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలివా ఎక్కడ పోతామంటే ఎన్ని చేయటం వలన పరిశుద్ధ స్వాస్థ్యం, పరిశుద్ధుల స్వాస్థ్యం, పరిశుద్ధుల కొరకు దేవుడు స్వాస్థ్యంగా పైన ఉంచి ఉన్నాడు. దానిలో మనం ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులు ఎక్కడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచినటువంటి స్థానంలో నీవు నేను కూడా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది కలిగి ఉండాలి ఈ రోజు నుంచి. అందుకే ఎఫెసీ అంటాడు చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 కూడా మనం చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులను, అది కదా క్లియర్గా వచ్చేసాం కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఎవరిని సంతోషపరుస్తాం? మన పక్కవారిని. మన పక్కవారి కోసం మనము ప్రయాసపడుతుంటాం కదా. నువ్వు మనసు కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుని నిమిత్తం దేవుని నువ్వు సంతోషపరచలేవు. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, అదే పౌలు గారు, మనుషులను సంతోష పెట్టువాడు. ఎట్లంట? కంటికి కనబడినట్టే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తమును మనుషులను సంతోషపెట్టేవారు కాక కంటికి కనపడవాలని కాదు, కానీ క్రీస్తు దేవుని దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్తిగా జరిగించు మనుషులకు చేసినట్టు కాక. ఎవరికి చేసినట్టు కాక? అది దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులకు చేసినట్టు ఉండొద్దు. నువ్వు చేసే ప్రతిది కూడా దేవునికి ఇది మహిమని నువ్వు చేయాలి, ఇది దేవునికి ఘనతని నువ్వు చేయాలి, దీని ద్వారా దేవుడు మహిమపరుస్తాడని నువ్వు చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో పరిపూర్ణతలోనికి మనం రావాలి. మనలో ఎలాంటి వ్యర్థమైన వ్యసనాలకు లోను కాకూడదు. మనం వ్యర్థమైన వ్యసనాలను తీసివేసుకోవాలి. ప్రభుకు అంకితం కావాలి, ప్రభుకు దాసులం కావాలి, ప్రభుకు శిశువులం కావాలి. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారం కావాలి. అందుకే ప్రతి మాటలో కూడా ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని చిత్తము కదా. దేవుని చిత్తం ఎలా జరిగించాలి చెప్పండి అమ్మా. మనస్పూర్వకంగా అంటే మనస్పూర్వకంగా మనలో ఉండదని తెలుసు దేవునికి. అందుకే ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా మనస్పూర్వకంగా అన్నాడు. ఏదైనా నువ్వు పెట్టేది కానీ నువ్వు ఇచ్చేది కానీ పిరికితనముగా చేయకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దారుణంగా చేయాలి కదా. పొలంలో యజమాని ఏం చేస్తాడు? విత్తనాలు ఎత్తేటప్పుడు కొన్ని ఎత్తుతాడా? పొలం అంతా ఎత్తాలనుకుంటాడా? పొలం అంతా సమృద్ధికి ఎత్తాలి. సమృద్ధికి ఎందుకు ఎత్తాలనుకుంటాడు? సమృద్ధైన పంట కొయ్యడానికి. చెప్పండి కొడదాం ఒకసారి. సమృద్ధైన పంట కొయ్యడానికే సమృద్ధిగా సంతోషంగా విత్తాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రభువు చిత్తము ఏం చేయాలి? ప్రభు చిత్తమును నెరవేర్చబడాలని సంతోషముగా జరిగించు. ప్రభువునందుకు చేసినట్టే ఎలా చేయాలంట అమ్మ? ఎలా చేయాలి? ఇష్టపూర్వకముగా. ఇష్టం లేకపోతే చేయకూడదు. పెట్టకపోతే ఏమన్నా ఉద్యమనే, పెడితే ఏమన్నా ఉద్యమనే, పెట్టకపోతే ఎట్టా అని నువ్వు సంశయం ఉన్నదంటే నువ్వు పెట్టకపోవటమే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సంశయముగా ఏం చేసినా అది ప్రయాస వ్యర్థమే. అందుకే యేసుక్రీస్తు విశ్వసించిన ప్రతి వాడు నిత్య జీవం అన్నాడు. అవిశ్వాసం కలిగిన వాడు అని లేదు. విశ్వసించు ప్రతి వానికి ఏ జీవం ఉంది? విశ్వాసములో అల్పం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అల్ప విశ్వాసం ఏర్పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చబడదు. మనం తండ్రి చిత్తం కొరకే ఆయన సన్నిధికి వచ్చాం. తండ్రి చిత్తము నెరవేర్చుటకే ఈరోజు మనం బ్రతికున్నాం. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు, మంచి మంచి వాళ్ళు పోయిన సంవత్సరంలో కరోనాతో అనేకులు చనిపోయారు. ఒక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు బతుకున్నాం చెప్పండి? ఇంకా మిగిలిన పాపం చేయడానికి కాదు,
చేసిన పాపాలు ఒప్పుకోవడానికి మిగిలి ఉన్నాం మనం. చేసిన పాపాలు ఏమైనా ఉంటే పశ్చాత్తాపడి వాటిని విడిచిపెట్టి మారు మనసు పొంది క్రీస్తు రాజ్యానికి వారసులు మౌటికే దేవుడు మనల్ని బ్రతికించున్నాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. దేవుడు నన్ను బ్రతికించాడు, ఇంకా కొంతకాలము విచ్చలవిడిగా తిరగడానికి అనుకుంటున్నావా? అలా కాదు, దేవుడు బ్రతికించింది. ప్రభువు నువ్వు తెలుసుకోవడానికి, తండ్రి చిత్తం ఏదో నువ్వు కనుగొని దేవుని చిత్తంలో నువ్వు ఉండాలనే ఈ యొక్క తరుణం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ తరుణమైనా మనం ఏం చేయాలంటే సరి చేయబడాలి. దేవునికి స్తోత్రం. సరి చేసుకోవాలి. ఏదైనా పొరపాటు ఉంటే, చేయరాని పనులు చేస్తూ ఉంటే, తెలిసి తెలియక చేస్తూ ఉంటే కదా, వాటిని మనం సరి చేసుకుంటూ రావాలి. అప్పుడే మనము పరిశుద్ధులకు దేవుడు ఏముంచాడు? నిత్యమైన స్వాస్థ్యాన్ని ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యమైన స్వాస్థ్యాన్ని ఉంచున్నాడు. ఆ స్వాస్థ్యంలో నీవు నేను ఉంటాం. దేవునికి స్తోత్రం. నీవు నేను ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో వ్యర్థంగా ఎన్ని చేసినా వ్యర్థమే. ఎన్ని చేసినా చెప్పాలి మా వ్యర్థమే. క్రీస్తు దగ్గరికి రావాలి. మనం క్రీస్తుతో సహవాసం చేయాలి. క్రీస్తు ఎలాంటి ఆయన కనుగొనాలి. క్రీస్తు కొరకు బతకడానికి నేర్చుకోవాలి. మన సాక్ష్యము ప్రతి చోట దేవునికి మహిమకరంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అద్భుతకరంగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు చూడండి, అదే రోమీయులకు రాసిన పత్రిక మనం చూస్తున్నాం కదా, రోమ 12 చూద్దాం, మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా సమర్పించుకోవాలంట చెప్పండి అమ్మా. సజీవ యాగముగా దేనిని సమర్పించుకోవాలి? దేనిని మా? శరీరాలు. శరీరం నీది కాదు, దేవుడు నిర్మించాడు, దేవుడు సృజించాడు. దేవుడు మనల్ని ఆయనను మహిమపరచడానికి, మనలో ఆయన ఉండడానికి మనకు అవయవములను, మన దేహమును, మన ముక్కు, కాళ్ళు, శరీరములు, అవయవములను అన్ని అమర్చిపెట్టాడు. ఎందుకంటే వీటన్నిటిని వ్యర్థంగా వాడుకోమని కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వీటన్నిటిని వ్యర్థంగా వాడుకోమని కాదు, ప్రతిదీ దేవుని పరంగా వాడబడాలని. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ప్రతి చెయ్యి, ప్రతి ముక్కు, ప్రతి నోరు, ప్రతి చెవి దేవుని మహిమపరచడానికి, ప్రతి పాదము కూడా దేవుని మహిమపరచడానికి, వాడబడ్డానికి ప్రభు నియమించాడు, కానీ నీ ఇష్టానుసారంగా చేయడానికి కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. నీలో ఏ ఒక్కటి పోయినా నువ్వు అంగహీనుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనికిరాని వ్యక్తిగా ఉంటావు. దేవుడు అలా చేయలేదు. దేవుడు ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు ఆయన నిన్ను వెచ్చించడం, ఆయన బిడ్డగా స్వీకరించడం దేవుడు నిన్ను చేశాడు. కానీ మన యొక్క శరీరములు ఎవరికి సమర్పిస్తున్నాం? సాతానుకు సమర్పిస్తూ ఉంటాం. సీరియలు, లేకపోతే ఇంకా వ్యర్థమైన వాటిని కదా, ఇదో నేను నీకే అంకితము కదా, వాగ్దానాలు చేస్తూ ఉంటాం. ఇదో నీతో నేను సహవాసం చేస్తుంటాను అంతవరకు. అంతవరకు ఎవడు ఉండడు, ఒక దేవుడు తప్ప. చప్పటి కొడదాం. నీతో నాతో ఉండేది ఒక యేసు ప్రభువే. హల్లెలూయా. ఆయనతో సహవాసం చేద్దాం, ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం. అందుకే ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు హితమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మర్యాదను అనుసరింపకూడదంట చెప్పండి అమ్మా. నాకు ముఖ్యమైనడు కదా, ఈరోజు ఆడ గుర్రపనికి పోలేరమ్మగా పెడుతున్నాడు, రమ్మన్నాడు. సిగ్గుండాలి, సిగ్గుండాలి. అవసరమైతే చేసుకొని తిందాం. ఎవరికో ఏ ఒక నోరు నాలుక లేని దాని దగ్గరికి పెడితే, ఒక సాతాను పెడితే ఎలా తిని వస్తావు నువ్వు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులను సంతోషపెట్టేవారు ప్రభువును సంతోషపెట్టలేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అవసరమైతే సాహసమైన మానుకుందాం, కానీ అటు దానికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కదా. నీ శరీరంలో ఎవరికి సమర్పించుకోవాలి? క్రీస్తుకు యేసుకు సమర్పించుకోవాలి కదా. ముఖ్యమైన ఎందుకు అక్కడ జరుగుతూ ఉంది, పోయేద్దామని పిలిచాడు తినడానికి.
ఆయన ద్వారా ఏమన్నా చేరుస్తాడండి పరలోక రాజ్యం? పరలోక రాజ్యం చేర్చే వ్యక్తి దానికి వెళ్తాడా? వెళ్ళడు. గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోక మర్యాదలు మనకొద్దు. ఈ లోక మర్యాదలు కొంతకాలమే. ఇదమ్మా పుల్లకూర అంటే ఇదమ్మా తీయగూర అన్నంతవరకే ఉంటుంది. ఈ వల్ల తీయగూర ఆగిపోయిందని కాబట్టి ఏమాగిపో చెప్పండి మీరు. అది ఈ లోక సంబంధమైన సావాసము, ఈ లోక సంబంధమైన మర్యాద, ఈ లోక సంబంధమైన స్నేహం. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బాగుండండి, మంచి సాక్ష్యం కలిగి ఉండండి. ఇరుగు పొరుగున మంచి భక్తి కలిగి ఉండండి. వారిని నువ్వు రాబట్టుకుంటావు. ఏదో వాళ్ళు పిలుస్తారు, నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళావు అనుకో, అంతే, ఇది మనసుకే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఏమంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో అది పరీక్షించాలి. చప్పట్లు కొట్టాలి, ఊరు కొట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి చిత్తం ఏదో, ఎవరి చిత్తం ఏదో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏదో ఎలా తెలుసుకోవాలి? పరీక్షించి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నేను వెళ్ళేది కరెక్టా? ఆ మనిషి బాధకు పడకూడదని నేను అనుకుంటున్నాను. నేను వెళితే నేను పోతానేమో అని నువ్వు తప్పించుకోవాలి. జ్ఞానంగానే నువ్వు జ్ఞానంగానే తప్పించుకోవాలి. ఆ సహవాసం మళ్ళీ రోజు కలుసుకోవచ్చు, ఏదో కూడా చెప్పుకోవచ్చు, కానీ దేవుడు చూస్తుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన మాట తప్పించుకోనకూడదు. ఎందుకంటే మన శరీరములు దేవునికి సమర్పించుకోవాలి సజీవ యాగముగా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లోక మర్యాదను మనము అనుసరింపద్దు. అందుకేమంటున్నాడు పౌలు గారు, అది ఏ చిత్తమేదో మరి ఏం చేయాలంటే మనము పరీక్షించుకోవాలా? చెప్పండి అమ్మా. ఒక 20 కూరగాయలు కడిగిపోతాం పొద్దున్న లేస్తే. పోతానండి పోసుకుంటా కేజీ. ఇట్లా చెప్పండి ఒకసారి. ఎందుకమ్మా ఏర్పరచడం? అన్ని కూరగాయలే కదా. చెప్పండి అమ్మా కదా. రైస్ ఒడ్లు ఉన్నాయి, మిషన్కి వేస్తాం, బాగానే వస్తాయి. మళ్ళీ దాన్ని చాట్లో పోసుకొని ఏం చేస్తావు? చెప్పండి అమ్మా. అలాగే కడుక్కొని పోసుకొని తింటే చచ్చిపోం కదా. చచ్చిపోతామా? కానీ తినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ తినం. ఏం చేస్తాం? వాటిని పరీక్షిస్తాం. ఏది బాగుంటే అది వేసుకుంటాం, బాగలేదని ఏం చేస్తాం? అసలు మార్కెట్ వాటిలో కూడా మనం ఏం చేస్తాం, వాడు ఏమన్నా అంటాడని కూడా ఉచ్చిపోయింది ఇసిరేస్తాం, అంత వాడు కొనుక్కున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనికిరాదని. దేవుని చిత్తం ఏదో చెప్పండి అమ్మా. దేవుని చిత్తం ఏదో చెప్పాలి ఒకసారి. పరీక్షిస్తామా? లేకపోతే గినా ఏముందిలే యేసుని వాడు చూస్తున్నాడు, పాస్టర్కి ఏం తెలుసులే, పాప పాస్టర్కి ఎప్పుడు పోతే ఏముందిలే, అన్నీ చేసేద్దాం, ఇటపోదాం అనుకుంటున్నారా? ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరు చూస్తూ ఉంటారు చెప్పండి? ఆయన ఎవరు చెప్పండి అమ్మా? నిన్ను నన్ను నిర్మించిన యేసుని చూస్తూ ఉంటాడు. ఆయన కన్ను ప్రపంచమంతా ఉంటుంది. చప్పటి కొడతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రతి దాని కదా గుడ్డల చేపలోకి వెళ్తే ఏం చేస్తాము? పాపం కూడా అల్లాడిపోతాడు చేపడు. ఇంత ఎత్తు వేస్తాం నెట్టు పట్టుకొని దాన్ని చూడడమే, ఇక చూడడమే. అబ్బా రఫ్గా ఉంది, ఇంకొక రకంగా ఉంది కదా. చివరికి ఇంకా నచ్చక ఏం చేస్తాడు? తిట్టుకుంటూ అన్ని మర్చిపోతాడు మళ్ళీ. హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పండి అమ్మా? పరీక్షిస్తాం అడిగిపోయినా కూడా. అది ఎట్టాడితే ఏమవుతుందిలే, ఒంటికి శరీరం కనపడకుండా ఏది వేసుకుంటేమిలే రక్షణ అని తీసుకొని వస్తున్నావా? ఏమా అంటే నిజంగా అన్ని శరీర సంబంధమైనవన్నీ, ప్రకృతి సంబంధమైన అన్నిటినీ పరీక్షిస్తాము. ఆత్మ సంబంధమైన విషయం కాడికి వచ్చేసరికి ఏమవుతాం? రాలేకపోయినా పాస్టయ్య, ఇది ఈ రోజు అది పెట్టినారు కాకపోతే అడిగి వెళ్ళిపోకుంటే ఏమన్నా అనుకుంటారని. దేవుడు ఎలాంటి శిక్ష చేస్తాడో ఒకసారి జాగ్రత్త పడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వారిని నువ్వు సంతోషపెడితే నిజంగా ప్రభు నీకు దూరం అవుతాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ లోకము స్నేహము శాశ్వతం కాదు. దేవుని రాజ్యము శాశ్వతమైంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాని నిమిత్తము నువ్వు ప్రయాసపడు, పరీక్షించు, దేవుని చిత్తమేదో తెలుసుకో. రావడము పోవడము కదా. అంతరాలు దించేయడం అంటే లోపల పెట్టుకుంటారు, కాళ్ళకు కట్టుకుంటారు, కొందరు నడింకే కట్టుకుంటారు. దేవుడు చెప్పినా కూడా దేవుడు చెప్పాడు ఇది ఏమైందో అంతరం ద్వారా నువ్వు బతకవు, దేవుని ద్వారా నువ్వు బతుకుతావు. దేవునికి స్తోత్రం. ప్రాణం పెట్టింది దేవుడు, తీసేది దేవుడు.
హల్లెలూయా, హల్లెలూయా కదా. నిజంగా అసలైన దేవుణ్ణి మనం నమ్ముకొని మన దేహములు, మన శరీరములు దేవునికి ఎలా అర్పించాలంట? సజీవ యాగం అర్పించి ఒకసారి చూడండి మీరు ఎలాగుంటారో. దేవునికి స్తోత్రం. మీ జీవితాలు ఎలాగుంటాయి, కుటుంబాలు ఎలాగుంటాయో, ఏ విధంగా మీరు జీవిస్తారో, ఎలా మీ కుటుంబాలు ఆనందకరంగా ఉంటాయో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మనం కలిగి ఉండమని ఇక్కడ పౌలు గారు ఇంకా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుని అంటున్నాడు కదా. దేని వలన? మీ మనసు మారి నూతన పరచబడటం వలన రూపాంతరము పొందిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం మారాలి? మనకు మనసు మారాలి. మనసు అని చెప్పాగా, మనసు కంటే రెండు మనసులు అని చెప్పాను కదా. ఒకటి పనికిరాని మనసు ఉంటుంది మనలో, ఒకటి పనికి వచ్చేది ఉంటుంది. పనికిరాని తీసివేయాలి. దేవునికి స్తోత్రం. పనికిరాని తీసివేయాలి. మనస్సు మార్పు వలన నువ్వేం పొందుతావు? రూపాంతరం అంటే దేవుని స్వరూపంలో నీకు వస్తావు. చెప్పకూడదాం. ఏ స్వరూపంలోకి వస్తావు? దేవుని స్వరూపంలోనికి వస్తావు. రూపాంతరం కూడా ఉంది అక్కడ. యేసుక్రీస్తు కూడా రూపాంతరం చెందాడు. ఆయన తేజస్సును, ఆయన మహిమను ఆయనతో ఉన్నవారు చూడలేకపోయారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అలా నువ్వు మార్చబడతావు. క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు వస్తావు. నీలో ఒక వెలుగు ఉంటుంది, నీలో ఒక సంతోషం ఉంటుంది, నీ ముఖములో ఒక తేజస్, ఒక మహిమ నీ లోపల ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మనసు మార్చుకోకపోతే, మన మారు మనసు పొందకపోతే మన ముఖాలు ఎలా ఉంటాయి తెలుసా? పొద్దున్న లేస్తే 10 రోజుల నుంచి నిద్ర మేలుకునే ముఖాలు ఉన్నట్టుంటాయి. ఎందుకంటే ఉదయం 7 నుంచి తెల్లవారు వరకు మరి అప్లోడ్ డౌన్లోడ్ కదా. దేవునికి స్తోత్రం. నీ పేజ్ ఏమో అప్లోడ్ చేస్తావు, వారి పేజ్ ఏమో డౌన్లోడ్ చేసుకోవడం సరిపోతుంది. ఇంకా నిద్రలే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ అప్లోడ్ డౌన్లోడ్ మానండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఏదైనా ఉంటే ప్రార్థన చేయండి. నీ మనసు మార్చుకోనండి. మీ మనసు మార్చబడనున్నా నువ్వు రూపాంతరం చెందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా కలిగి ఉండటం వలన నువ్వేమైపోతావు? దేవుని చిత్తమును నెరవేర్చిన వ్యక్తివి కాలేవును. నీ జీవితాలు పాడైపోతాయి. సెల్లులకు, సీరియల్కు, వ్యర్థమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వకండి. సమయం చిక్కితే దేవుని గురించి మాట్లాడండి. సమయం చిక్కితే ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ మనసు మారటం వలన నువ్వు ఏం పొందుతావు? చెప్పండి అమ్మా, ఏం పొందుతావు? రూపాంతరం అంటే విన్నాం కదా. యేసుక్రీస్తు స్వరూపంలోనికి నువ్వు వస్తావు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు స్వరూపంలోనికి నువ్వు వస్తావు. రూపాంతరం నువ్వు పొందుతావు. మనసు మార్చుకోవాలి. ఎందుకంటే వాక్యం వింటున్న మనందరము దేనికోసం ప్రయాసపడి వచ్చాం. నిజంగా దేవుని చిత్తమును మనం ఎలా నెరవేర్చాలో కూడా మనం తెలుసుకొని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ఇతరుల కోసం ఏం చేయాలి? చెప్పండి అమ్మా, ఏం చేయాలి అమ్మా? సాడీలు చెప్పడమా? కొట్లాటలు పెట్టడమా? ఆ పుల్లలు పెట్టడమా? ఈ ఇంటి వార్తలు తీసుకుని ఇంటికి అందించడమా? చెప్పండి అమ్మా. చాలా మంది ఏం చేస్తాడు తెలుసా? 2-3 కూర్చుంటారు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది తీసుకుని వాళ్ళకి అందిస్తారు. గొడవలు పడుతూ ఉంటాయి. అయి కాదు అందించాల్సింది. ఈ రోజు నుంచి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆ వ్యక్తి చెడ్డ వ్యక్తి అని తెలిస్తే ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆ బిడ్డ నువ్వు ప్రేమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషి మారిపోతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి మన జీవితాలలో ఎలాగుండాలంటే మనసు మారటం వలన రూపాంతరం చెందాలి. నువ్వు మనసు మారకుండా పాత జీవితం, పాత ఆలోచనలు, పాత తలంపులు అలాగే పెట్టుకుంటే చెడిపోతుంది నీ దేహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నీళ్ళు అయిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనికి రాకుండా పోతాయి. నువ్వు బ్రతకడానికి దేవుడు నీకు అన్నిటిని అమర్చాడు. పరీక్షించుకో, పరిశీలన చేసుకో. మంచిదేదో చేపట్టు, కీడైనది విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవునికి ప్రాధాన్యత, పని చేసుకో, ప్రయాసపడు, ప్రార్థన చేయి. నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు. ఈరోజు ఏమి లేకే జనులు చెడిపోతున్నారు వ్యర్థమైన వాటి ద్వారా. అందుకే మనము యెహోషువ గ్రంథంలో కూడా చూద్దాం. చూడండి 5వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు 5 నుంచి 6 వరకు 7 వరకు 8 వరకు 9 వరకు 10 వరకు 11 వరకు 12 వరకు 13 వరకు 14 వరకు 15 వరకు 16 వరకు 17 వరకు 18 వరకు 19 వరకు 20 వరకు 21 వరకు 22 వరకు 23 వరకు 24 వరకు 25 వరకు 26 వరకు 27 వరకు 28 వరకు 29 వరకు 30 వరకు 31 వరకు 32 వరకు 33 వరకు 34 వరకు 35 వరకు 36 వరకు 37 వరకు 38 వరకు 39 వరకు 40 వరకు 41 వరకు 42 వరకు 43 వరకు 44 వరకు 45 వరకు 46 వరకు 47 వరకు 48 వరకు 49 వరకు 50 వరకు 51 వరకు 52 వరకు 53 వరకు 54 వరకు 55 వరకు 56 వరకు 57 వరకు 58 వరకు 59 వరకు 60 వరకు 61 వరకు 62 వరకు 63 వరకు 64 వరకు 65 వరకు 66 వరకు 67 వరకు 68 వరకు 69 వరకు 70 వరకు 71 వరకు 72 వరకు 73 వరకు 74 వరకు 75 వరకు 76 వ
చదువు. గట్టిగా చదువుమా. అమోరీయుల రాజులందరూ వారు గుండెలు చెదరిపోయెను, వారికి ఇక ధైర్యమేమీ లేకపోయెను. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలును ఏం చేయించమన్నాడు? సున్నతి. సున్నతి సున్నతి రూపాంతరంలోనికి రావు. ఆ దినాలలో ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి, ఇశ్రాయేల్ ప్రజల కాలంలో సున్నతి అంటే దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తి అని. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు బాప్తిజం తీసుకొని మారు మనసు పొందితే నీ పేరు ఎలా జీవగంధంలో లిఖించబడి ఉన్నదో, ఆ రోజు సున్నతి పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిని. అందుకే దేవుడు అయినటువంటి యెహోవా యెహోషువతో మళ్ళీ ఏం చెప్తున్నాడు? యెహోషువ రాతి కత్తులు చేయించి సున్నతిగిరి అనే స్థలము దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించను. యెహోషువ సున్నతి చేయించుటకు ఐగుప్తులో నుండి బయలుదేరి వారందరిలో యుద్ధ సమర్థమైన పురుషులందరూ ఐగుప్తు మార్గములో చనిపోయి, అరణ్యములో చనిపోయి యెహోవా మనకి ఏ దేశమునిచ్చిదనని వారి పితరులతో ప్రమాణము చేసెను. పాలు తేనెలు ప్రవలించు ఆ దేశమును యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కదా, సున్నతి పొందారు, శూరులందరూ చనిపోయారు. అయితే వాళ్ళందరూ ఎందుకు అంటే దేవుని మాట వినక, వారి మనసు మార్చుకోక. వారి మనసు మారితే రూపాంతరం పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలు మనసు మార్చుకోక ఏమైపోయారంటే యెహోవా మాట తునీకరించి ఏమైపోయారమ్మా? చెప్పండి అమ్మా. చనిపోయారు, నశించిపోయారు కదా. మన మనసు మారకపోతే మనం కూడా ఏమవుతాం? చెప్పండి అమ్మా. బ్రతుకుతామా, చచ్చిపోతామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా అలాగే. అందుకే మనం ఆ దినాలలో నిజంగా చూస్తే సున్నతి అన్నాడు. సున్నతి ఈరోజు బాప్తిస్మంగా వచ్చింది, కొత్త నిబంధనకు వచ్చేసరికి. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు కూడా బ్రతకాలంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఏమన్నా 40 సంవత్సరములు అరణ్యములో వారి సున్నతి చేయించి ఏలయనగా మార్గమున వారికి కాబట్టి దేవుని అప్పుడు యెహోవా నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా అందుచేత దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. దేవుడు తిరిగి మాట్లాడాడు. ఎప్పుడంటే తిరిగి వాళ్ళు రాతి కత్తులతో ఎప్పుడైతే మళ్ళీ సున్నతి పొందారో, వాళ్ళ మనసు మార్చుకున్నారో, దేవుడు మళ్ళీ మాట్లాడని ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు నీతో నాతో ఉండాలంటే మన మనసు మారి రూపాంతరము చెందాలి. మనసు మారాలంటే ఎక్కడున్నా కదా, అపవాది వలలో ఇరుక్కొని ఉన్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం. అయ్యో, ఎలా మారాలి? ఆ వలలో నుంచి ఎలా బయటికి రావాలి? దాని నుంచి నేను ఎట్ట బయటికి రావాలి? అదే స్థితిలో ఉన్నారు. దేవుని వైపు ఒకసారి చూడు, దేవుడు నీకు మనసు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అది మంచిది కాదు నా కుమారుడా, అది మంచిది కాదు నా కుమార్తె, అది చెడు వదులు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెడు అంటే అది చెడిపోయిందే కదా. ఆ చెడును మనం పాటిస్తే మనం కూడా ఏమవుతాం? చెడిపోతామా, బాగుపడతామా? చెడిపోతాం.
మరి చెడు వదులుకోవటం మంచిదే కదా మనకి. కానీ మనిషి దేనిని ప్రేమిస్తున్నాడు? చెడునే ప్రేమిస్తున్నాడు. దాని ద్వారానే పోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మనం ఉండకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు మిగిలిన వారు హెచ్చరించబడి మళ్ళీ వాళ్ళు సున్నతి పొంది వాగ్దానం చేసిన దేశము నిమిత్తము వాళ్ళు ప్రయాసపడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే మొదటి యోహాను చూద్దాం, చూడండి 2:11 చూద్దాం. త్వరగా మనం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ 2:11 మొదటి యోహాను. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. తన సహోదరుని ఎవరైతే ద్వేషిస్తున్నారో, సహోదరుని ద్వేషించిన ప్రతి వాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? చీకటి అంటే అందరికీ తెలుసా? చీకటి అంటే అందరికీ తెలుసు కదా. సూర్యుడు అస్తమించగానే చీకటి అవుద్ది. ఆ చీకటి వేరు, కళ్ళకు పట్టిన చీకటి వేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కళ్ళకు పట్టిన చీకటి ఏం చేస్తుంటే అపరాధంలో పాపంలో పడేస్తూ ఉంది. అది వద్దు అనుకుంటాం, దాంట్లోకి పోతాం. దాన్ని తాగద్దు అనుకుంటాం, దాంట్లోకి పోతాం. ఈ తప్పు చేయొద్దు అనుకుంటాం, దాంట్లోకి పోతాం. అది మహా చీకటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే సహోదరుని ద్వేషించు ప్రతి వాడు చీకటిలో నుండి చీకటిలోనే నడుచుతున్నాడు. చీకటి అతని కనులకు గుడ్డితనము కలగజేసిన గనుక అతడు ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఆ మనసే మార్చుకోవాలి కదా. అతడు చీకటిలోనే ఉన్నాడు, చీకటిలో నడుస్తున్నాడు. మరి అతడు ఎక్కడికి వెళుతున్నాడు అతనికే తెలియదు. గాఢంధకారమైన చీకటిలో మనం ప్రయాణం చేస్తాం, ఒక లైటింగ్ లేకుండా దారి కనుక్కోగలుగుతామా? ఎక్కడ పడిపోతామో వారికే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు, చీకటి ఎవరంటే సాతాను సంబంధి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. చీకటి పనులు, చీకటి క్రియలు జరిగించే ప్రతి వాడు కూడా ఎవరంటే సాతాను సంబంధి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని సంబంధి కాడు. దేవుని సంబంధి ఎలాగుంటే వెలుగులో ఉంటాడు, వెలుగు సంబంధిగా ఉంటాడు, మంచి పనులే చేస్తూ వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరం కూడా వెలుగు సంబంధమై మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చీకటి అనగా సాతాను. అందుకే నిజంగా మన సహోదరుని ద్వేషించడం కాదు, సహోదరుని కొరకు ప్రార్థన చేయాలి. అతని చీకటిలో నుంచి ఎలుపటికి నడిపించాలి. మనం ఏ విధంగా వెలుగులో ఉన్నామో అతను కూడా ఎక్కడ నడవాలి? వెలుగులో నడవాలి. ఆ చీకటిలో నడిచేవాడు ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కదా. ఆయన సౌలుగా ఉన్నాడు. ఆ సౌలు ఎలాంటి వాడంటే మరి నిజంగా మరి ఒక పెద్దవాడు. సౌలు అనే పదమే పెద్దవాడు, పెద్దగా ఉండేవాడు, అనేకులు హాని కలిగించేవాడు. మరి యూదుడిగా, పరిసయుడిగా అన్ని పనులు కొనసాగించేవాడు, హింసించేవాడు. కానీ ధర్మశాస్త్రం చెందినవాడు. చివరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు దేరా హెచ్చరించబడ్డాడో, పట్టబడ్డాడో, అతని కన్నుల నుంచి ఏమి రాలిపోయాయి చెప్పండి ఒకసారి? పొరల వంటి రాలిపోయి ఏం పొందాడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. దుష్టి పొందాడు. చెప్పండి కూడా ఒకసారి, హల్లెలూయా. ఏ దుష్టి పొందాడు? వెలుగు ఎప్పుడైతే ఆయన మీద పడిందో ఆ వెలుగు చూడగానే ఆయన కన్నులకున్న ముబ్బు పొరలు, ఎవరినైతే హాని కలిగించాలనుకున్నాడు, ఎవరినైతే చంపాలనుకున్నాడో అవి రాలిపోయాయి. రాలిపోయిన తర్వాత ఆయనకి ఏం జరుగుతుందో ఇక అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో నడుచు ప్రతి వానికి ఏం జరుగుతుందో, ఎక్కడ పడిపోతుందో వానికి తెలియదు. సౌలు కూడా పౌలుగా మార్చబడక మునుపు అలాంటి పనులు చేస్తున్నాడు. హానికరుడు, హింసకుడు, దూషకుడు. మరి ఏం చేయాలంటే చేసేవాడు, పెద్దవాడుగా ఉండేవాడు కదా. ఆ పెద్దవాడుగా ఉండి ఎప్పుడైతే ఆ పెద్దరికం కలిగి హాని కలిగిస్తున్నాడో అంతవరకు కూడా చీకటి సంబంధమైన పనులు చేస్తున్నాడు, దేవునికి అవిష్టమైన పనులు చేస్తున్నాడు. ఎప్పుడైతే వెలుగు చేత తాకబడ్డాడో ఆయనలో ఉన్న పొరలన్నీ రాలిపోయి దుష్టి పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దుష్టి పొంది ఎలా మార్చబడ్డాడు? సౌలుగానా పౌలుగానా చెప్పండి ఒకసారి. రెండు రకాలు చెప్తున్నారు, ఒక రకం చెప్పండి.
పౌలు అంటే తగ్గించుకున్నవాడు, చిన్నవాడుగా మార్చబడ్డాడు. చెప్పండి కొడదాం. సౌలుగా ఉన్నాడు పెద్దవాడు, ఎవరికి భయపడ్డు అనేకులు చంపువాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని పేరు పౌలు అని పెట్టుకున్నాడు. పౌలు అంటే చిన్నవాడు అని. హల్లెలూయా. అందరికీ ఒదిగి బతికాడు, అందరికీ భయపడి బతికాడు. క్రీస్తు నిమిత్తము అందరితో కొట్టించుకున్నాడు. ఒకప్పట్లో పెద్దవాడు కొన్నప్పుడు కొట్టించుకున్నాడా? కొట్టాడు, కొట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు నామమున బాప్తిజం పొంది ఎలుగులని కొంచెం తగ్గించుకున్నాడు, ఇప్పుడు కొడుతున్నాడా, కొట్టించుకుంటున్నాడా? చెప్పండి అమ్మా, ఎవరి నిమిత్తం? మరి మనం ఎలా ఉండాలి? చీకటిలో ఉండే సహోదరుని కోసం ఏం చేయాలి? దేశించాలా, ప్రేమించాలా? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమించాలి. హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవుని సంబంధం అవుతావు, దేవుని పోలికలోనికి నువ్వు వచ్చినట్టు అవుతావు. అందుకే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కూడా మనసు మార్చుకున్నాడు, ఆయన పౌలుగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరం కూడా ఆ చిత్తులోనికి రావాలని ఇక్కడ దేవుని చిత్తం. అదే లూకాసు వార్త 16:15 చూద్దాం. త్వరగా ఇప్పించుకుందాం. 16:15 ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా అనిపించుకున్నట్టుకు దేవుడు, హల్లెలూయా. ఎవరి ఎదుటమ్మా? మనుషుల ఎదుట ఏమనిపించుకోవాలనుకుంటా ఉంటాం మనం? అది కరెక్ట్ కాదని చెప్తూ వస్తున్నాను నేను. అది దేవుని చిత్తం కాదు. మనుషుల ఎదుట కూడా మనకు కొంత విరోధంగానే ఉండాలి కొన్ని విషయాలలో. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వాటిలో రాజీ పడదాం, దేవునికి అవిష్టమైన వాటిలో రాజీ వద్దు మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఏం జరిగించాలి మనం? చెప్పండి. మనుషుల మెప్పును జరిగించాలా, దేవుని మెప్పును జరిగించాలా? చెప్పండి అమ్మా. దేవుని మెప్పునే జరిగించాలి. మనుషుల దృష్టిలో ఘనముగా ఏదైతే మనం ఎంచబడుతున్నామో అది దేవుని దృష్టి ఏమైందంట? అసహ్యము. అసహ్యం అంటే పనికిరానిది. దాని కళ్ళ చూడలేము, దాని స్మెల్ కూడా చూడలేము. అసహ్యంగా ఉండేది కదా, విసిరేస్తాం ఎక్కడ కనపడకుండా. హల్లెలూయా. అలాంటి జీవితం అంట మనుషులకు మెప్పుగా జీవించే జీవితం. దేవునికి దగ్గరై నువ్వు సమస్తం నష్టపోయినా నువ్వు మహిమపరచబడతావు, నువ్వు ఘనతను పొందుతావు. దేవునికి స్తోత్రం. అందుకే మనుషుల మెప్పు కోసం మనం జీవించకూడదు. మొదటి సమయాలు చూద్దాం. చివరి పాయింట్. మొదటి సమయాలు 10:1 చూద్దాం. చూడండి. జాగ్రత్తగా వినాలి మాట. అప్పుడు సమయాలు తైలపు బుద్ధి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద ఏమిస్తాడంట? చెప్పండి అమ్మా. తన స్వాస్థ్యము మీద ఏమిస్తాడంట? చెప్పండి అమ్మా. ఏమిస్తాడంట? ఎవరు ఏం చెప్పట్లేదు. తన స్వాస్థ్యము, దేవుడికి సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది. ఇదంతా కూడా ఈ లోకంలో నువ్వు ఏమి పొందుకోవాలన్నా కూడా దేవుని స్వాధీనంలో ఉంది. దేవుడు నిన్ను అభిషేకించి ఏమిస్తాడట? ఆయన చెప్పాలిమా స్వాస్థ్యము మీద అధిపతిగా నియమిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకేమైతే దేవుడు ఇచ్చి ఉన్నాడు, ఏమైతే దేవుడిని కలిగించున్నాడో దాన్ని నువ్వే అనుభవించలాగన, అది నీ చేతి కింద ఉండులాగన దానికి నిన్ను అధిపతిగా నియమిస్తాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమంది ఈరోజు అభిషేకించబడాలి దేవుని చేతులు? ఎంతమంది మారు మనసు పొందాలనుకుంటున్నారు? ఎంతమంది పాప క్షమాపణ బాప్తిజం తీసుకొని క్రీస్తు కొరకు జీవించాలనుకుంటున్నారు? ఒకవేళ తీర్మానం కలిగితే దేవుడు నీకేమైతే ఇచ్చున్నాడో దాని మీద నిన్ను అధిపతిగా నియమించబోతున్నాడు. చెప్పండి కొడదాం. హల్లెలూయా. స్వాస్థ్యముగా ఇచ్చి అది నువ్వే అనుభవించలాగున నిన్ను అధిపతిగా నియమించబోతున్నాడు. ఈరోజు మనం సంపాదించుకుంటున్నాం, కానీ చివరికి సాయంత్రం వచ్చేసరికి కడుపులోకి తినలేకపోతున్నాం. ఎందుకంటే మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలు ఆ విధంగా ఉన్నాయి. చేసుకున్నది కూడా తినలేక వదిలిపెట్టి పడుకుంటే నిద్ర రావట్లేదు, నిద్రపోలేకున్నావు. ఎందుకు తెలుసా? దేవుని చేతి కింద నువ్వు లేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని అభిషేకం కింద నువ్వు లేవు. అందుకే ఈరోజు చేసుకున్నాం కానీ
తినలేక దాన్ని అరిగించుకోలేక నిద్రపోలేక ఏమైపోతున్నామంటే మేలుకొని ఏడ్చే దినాలలో మనం ఉంటున్నాం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించు, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని చిత్తం ఎలాగుందో, దేవుని చిత్తం ఏమిటో దేవుని దగ్గరకు వస్తే దేవుడు నిన్ను ఎలా ఉంచబోతున్నాడో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అధిపతిగా నియమించబోతున్నాడు నీకు ఇచ్చిన, ఆయన ఇచ్చిన స్వాస్థ్యం మీద. ఇంకా కింది మాట చూద్దాం. ఈ దినమున ఇద్దరు మనుషులు నీకు కనబడను, వారు నీ కొరకు విచారపడుచున్నానని చెప్పుదురు. తర్వాత నీకు ఎదురు పడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, వారు నిన్ను కృష్ణ పశులు అడిగి నీకు 2 రొట్టెలను ఇత్తురు. ఇలాగున పోవచ్చు. దండులో కాపురముండు వారు స్వరమండలము, తంబూరా, సన్నాయి, సితార వాయించు. వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనపడును. వారు ప్రకటన చేయించు వద్దురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చు. నీ వారితో కలిసి నీకు కొత్త మనసు వచ్చును. చెప్పండి కొడతాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసు వస్తుందంటే నీకు కొత్త మనసు. నీ మనసు మారి రూపాంతరమును చెందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనసు మారాలి, రూపాంతరం చెందాలి. ఎందుకంటే ఈయన తైలముతో అభిషేకించబడ్డాడు. ఆయన కలిగిన దానిలో దేవుడు అధిపతిగా నియమిస్తానంటున్నాడు. ఆయన ఏం మారిందంటే ఆయనకి, ఆయన ఎలాగున్నాడు, ఇక్కడ దిగి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? అమ్మ ఏ మనసు కలిగి ఉన్నాడు? చెప్పండి అమ్మ ఒకసారి. ఏ మనసు అమ్మా? కొత్త మనసు అంటే అదేంటి? కొత్త మనసు అంటే మనసు మారక మునుపు ఎలాగున్నామో, ఏం చేస్తున్నామో, ఎక్కడున్నామో, ఎక్కడ తిరుగుతున్నామో, ఎక్కడ తింటున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, మనసు మారిన తర్వాత, కొత్త మనసు వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వస్తావు. చప్పటి కొడదాం సార్. దేవుని దగ్గరికి వస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త మనసు దేవుణ్ణి ఆరాధించటం వలన, దేవుని స్తుతించటం వలన, బాప్తిజం తీసుకున్నటం వలన, మారు మనసు పొందటం వలన నీకు కొత్త మనసు వస్తుంది. నీవు దేవుణ్ణి ఆరాధిస్తావు. నీకు కలిగినదంతా కూడా దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు అప్పటి నుంచి నీకేమై ఉంటాడు? ఎప్పుడు ఎప్పుడు నీకు ఎప్పుడైతే క్రొత్త మనసు వస్తుందో, పాత స్నేహితులు, వ్యతిరేకమైన వారు, వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. పనికిర వారిని అందరూ దూరం అయిపోతారు. నేను సృజించిన దేవుడు నీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సు మారి నూతన పరచబడ రూపాంతరం చెందడం వలన నీవు క్రీస్తు స్వరూపములో నీకు వస్తావు. అందుకే నీ మనసు కొత్తది, నీ మనసు మారి కొత్తదవటం వలన నీతో ఎవరుంటారంట? ఎవరుంటారంట? దేవుడు ఉంటాడంట. దేవుడైన యెహోవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనందరి మనసు మారాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి. అప్పుడే దేవుని చిత్తము కదా కలిగి ఉండుట ఎలా నువ్వు తెలుసుకుంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా నువ్వు తెలుసుకుంటావు. కాబట్టి ఈ మాటలు బట్టి ఈ రోజు నుంచి మనము మనసు మార్చుకుందాం, దేవుని చిత్తం మీద కనుగొందాం, ఇతరుల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడి తలలో ఉంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడాన్ని కొందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి నడిపించిన విధములకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి, మేలు చేయండి. ఈ వాక్యము ప్రతి బిడ్డలో నీరు కట్టండి, ఫలింప చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, యూట్యూబ్లో ఉన్న తండ్రి, ప్రతి బిడ్డ తెలుసుకొని దేవుని చిత్తము కలిగి ఉండుట ఎలాగనో వాళ్ళు నేర్చుకున్నట్టుకు తండ్రి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా.